ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ కార్పొరేషన్‌లో 180 జూనియర్ అసిస్టెంట్‌ల పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, దీనికి ఎవరు ఎలిజిబుల్? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు? సాలరీ అనేది ఏ విధంగా ఉంటది? ఈ నోటిఫికేషన్ అనేది దాదాపు 5 ఇయర్స్ తర్వాత వస్తుంది. సో, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు ఏదైనా డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు దీనికైతే. సో, దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటది? సో, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతది. సో, ఏదైనా పాయింట్స్ మిస్ అయిపోయారనుకో మీకు అప్లై చేసే కన్‌ఫ్యూజన్ ఉంటది. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హై బటన్ ఉంటది. ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం హై బటన్ పైన పాయింట్స్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఈ ఎల్ఐసి దాంట్లో హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో జూనియర్ అసిస్టెంట్‌లకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా! దీని గురించి ఏ విధంగా అప్లై చేయాలి? ఏజ్ లిమిట్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? సో, సాలరీ ఎంతుంటది? సో, లాస్ట్ డేట్ ఎప్పుడు? దీని గురించి క్లియర్‌గా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో, ఇప్పుడైతే నేను ఇక్కడ రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ ఉంది కదా! దీనిపైన ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అప్లై లింక్ కూడా ఉంది. టు అప్లై ఆన్‌లైన్ హియర్ ఉంది. ఇక్కడేమో డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం ఫస్టు. సో, డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో, ఇది దాదాపు 5 ఇయర్స్ తర్వాత వస్తుంది ఈ నోటిఫికేషను. సో, ఇక్కడ స్టేట్ వైడ్‌గా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ చూడండి మనకి సినాప్సిస్. ఈచ్ స్టేట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే మనకి 180 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్‌గా ఇండియా వైడు. సో, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, ఏపీలో ఎన్ని ఉన్నాయి అన్ని క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఏప్రిల్ 16థ్ నుంచి స్టార్ట్ అయింది. సో, 16థ్ ఏప్రిల్ నుంచి లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 30. సో, లాస్ట్ డేటు. తర్వాత మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్‌లో ఉంటది. ఇది టెంపరరీ. సో, డేట్స్ అనేది అఫిషియల్ వెబ్‌సైట్‌లో ఇస్తారు. అక్కడ చూసుకోండి. సో, సాలరీ ఇచ్చారు. ఎంత సాలరీ ఇస్తారు ఏంటనేది. ఫస్టు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో, ఏజ్ లిమిట్ ఎంత? దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు అంటే, సో, మీ ఏజ్ లిమిట్ అనేది 21 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఉండాలి. సో, ఇక్కడ ఇచ్చారు కదా! యాజ్ ఆఫ్ ఏప్రిల్ 1, 2026 లోపల 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, సో, మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఏదైనా సరే ఎనీ డిగ్రీ చేసినచ్చు. మీరు బీటెక్ గాని, డిగ్రీ గాని, ఎంబీఏ, బీబీఏ ఏదైనా డిగ్రీ ఏదైనా సరే డిగ్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గాని, సెంట్రల్ గవర్నమెంట్ గాని రికగ్నైజేషన్ ఉంటది కదా! అది చేసిన. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎవరైతే డిస్టెన్స్ గాని, కరస్పాండెన్స్‌లో డిగ్రీ చేసుంటారు కదా! వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కాదు. మీరు అప్లై చేయకూడదు. డిస్టెన్స్ గాని, కరస్పాండెన్స్ గాని, పార్ట్ టైమ్‌లో ఎవరైనా డిగ్రీ చేసుంటే మీరైతే ఎలిజిబుల్ కారు. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ద కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, కంప్యూటర్ స్కిల్స్ అనేది అదే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ప్రిఫర్డ్ అంటే. సో, మనం ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ చూడండి. ఇందాక ఏజ్ లిమిట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. 21-30 ఇయర్స్ మీన్స్ నాట్ బిలో 21 ఇయర్స్, నాట్ అబోవ్ 30 ఇయర్స్. సో, ఎగ్జాక్ట్‌గా 30 ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు యాజ్ ఆఫ్ ఏప్రిల్ 1. ఓకే. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇది. నెక్స్ట్ సెలక్షన్ ఏ విధంగా ఉంటది అంటే, సో, ఇక్కడ ఈ రోల్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్. సో, దీనికి ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటది. ప్లస్ ఇంటర్వ్యూ ఉంటది. సో, ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో మనకి ఓవరాల్‌గా 5 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ స్కిల్స్. సో, ఓవరాల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్‌కు. సో, 2 అవర్స్ టైమ్ ఉంటది. ఓన్లీ ఇంగ్లీష్‌లోనే ఉంటది పేపరు. సో, దీనికి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటది. 0.25. సో, మీరు ఏదైతే క్వెషన్‌కి అటెంప్ట్ చేస్తారో దానికి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటది. సో, ఇది క్వాలిఫై అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటది. సో, ఇక్కడ మెరిట్ బేస్ పైనే ఇంటర్వ్యూ అనేది ఉంటది. ఫైనల్ సెలక్షన్ అనేది సో, ఇంటర్వ్యూ ప్లస్ సో, మీకొచ్చిన మార్క్స్ ఉంటాయి కదా! దాన్ని బట్టి మీకు ఫైనల్ అనేది ఉంటది. నెక్స్ట్ మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటది. సో, ఇది ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ స్టేట్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సాలరీ ఎంతో చూద్దాం. సో, ఇక్కడ చూడండి సాలరీ క్లియర్‌గా ఇచ్చారు. రెమ్యునరేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ అని. సో, ఇక్కడ సిటీ వైజ్ అనమాట. సిటీ కేటగిరీ ఏదన్నా కేటగిరీ 1, 2 అంటే ఇక్కడ ఉన్న మనకి సిటీస్‌ని ఇండియాలో ఉన్న సిటీస్‌ని సో, కేటగిరీ 1, 2, 3గా డివైడ్ చేశారు. సో, కేటగిరీ 1 వాళ్ళకైతేమో 41,000 ఉంటది. కేటగిరీ 2 వాళ్ళకి అరౌండ్ 39 జస్ట్ ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంటది వాళ్ళ సాలరీ. పర్ మంత్‌కి సీటీసీ మంత్ ఇది 41,000, 39,000 అలా ఉంటది. సో, ఇంకా ఎక్స్‌ట్రా అలవెన్సెస్ కూడా ఉన్నాయి. సో, దాని గురించి మీరు నోటిఫికేషన్ చూడండి. ఇక్కడైతే ఇది సాలరీ గురించి మనం డిస్కస్ చేసాం. సో, ఇప్పుడు వేకెన్సీస్ చూద్దాం. సో, ఆంధ్రప్రదేశ్‌లో మనకి
8 వేకెన్సీలు ఉన్నాయి. గుంటూరు 1, తిరుపతి 1, విజయవాడ 3, వైజాగ్ గాజువాక 3 ఉన్నాయి. తర్వాత కర్ణాటక కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బెంగుళూరు దగ్గర ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. సో కర్ణాటక అయితే 29 ఉన్నాయి. బెంగుళూరు 23 ఉన్నాయి. బెలగాం. సో ఎక్కువ మంది బెంగుళూరు అప్లై చేసుకోవచ్చు. చాలామంది మన వాళ్ళు అక్కడే వర్క్ చేస్తుంటారు కాబట్టి. సో నెక్స్ట్ తెలంగాణ చూద్దాం. సో తెలంగాణ వచ్చి మనకి ఓవరాల్గా 24 వేకెన్సీస్ ఉన్నాయి. హనుమకొండ 1, హైదరాబాద్, సికింద్రాబాద్ 19 వేకెన్సీస్ ఉన్నాయి. కరీంనగర్ 1, మహబూబ్ నగర్ 1, నిజామాబాద్ 1, సిద్దిపేట 1, టోటల్ 24 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏ వేకెన్సీ ఏదైనా ఒక స్టేట్ ఉంటే ఆ స్టేట్లో ఇక్కడ చూడండి. మీ ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు ఎక్కడైతే వేకెన్సీ సిటీకి అప్లై చేస్తారో అక్కడే ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా మీరు ఏ స్టేట్లో జాబ్కి అప్లై చేస్తే ఆ స్టేట్లోనే ఉంటుంది. ఓకే, ఇది నోటిఫికేషన్ గురించి. సో April 6th స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం అప్లికేషన్ ఫీ ఎంతో చూద్దాం నెక్స్ట్. సో ఎలిజిబిలిటీ అయిపోయింది. సో అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఇది ఆన్లైన్ అప్లికేషను. సో మీరు అమౌంట్ అనేది త్రూ ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. సో మీకు అప్లికేషన్ కూడా చూపిస్తాను వీడియో నెక్స్ట్ ఏ విధంగా మీరు లాగిన్ అవ్వాలి. సో మీరు అప్లై చేసే ముందు బిఫోర్ ఇక్కడ కొన్ని టర్మ్స్ ఇచ్చారు, ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది. సో ఫాలో అవ్వండి బిఫోర్. సో ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా చూపిస్తాను. మీరు ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏం చేయాలనేది సింపుల్గా. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ అనేది 800 అండి. దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా GST కూడా ఛార్జ్ చేస్తారు. సో వన్స్ మీరు అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత అది నాన్ రిఫండబుల్. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చి April 30. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడే నేను ఇప్పుడు LIC వెబ్సైట్లో ఉన్న హౌసింగ్ వెబ్సైట్లో దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే మీకు కామెంట్ చేయండి లింక్. సో లింక్ అయితే మీకు పంపిస్తాను. సో ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చాను చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కెరియర్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీ LIC హౌసింగ్ ఫైనాన్స్ ఉంది కదా. ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్, ఇది మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ 2026 మీద దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ టు అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, మీకు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసేయచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. మీ నేము, ఫస్ట్ నేము, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. సో ఈ విధంగా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫిల్ చేయాలి. మీరు ఫిల్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ఒక లాగిన్ ID వస్తుంది. సో ఇక్కడ లాగిన్ ID వస్తుంది. సో దీన్ని యూస్ చేసుకుని మీ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ SSC మీ మాక్ లిస్ట్లో ఉంటాయి కదా, సో దాని ప్రకారం మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేయండి. ఫైనల్గా అమౌంట్ అనేది 800 అనేది పే చేసేయాలి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి పాయింట్స్ అనేది క్లిక్ హియర్ టు పాయింట్స్ కూడా ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు మీరు ఏ విధంగా ఫిల్ చేయాలి అనే పాయింట్స్ కూడా ఇచ్చారో ఒకసారి చూసుకోండి. ఓకే, దీని లింక్ అయితే సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. ఇది అప్లై లింక్ పైన కొడితే ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చారు చూడండి. మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ విధంగా అప్లై చేయాలి. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి. సో ఇవి ఉన్నాయి, గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఏంటి, ఆన్లైన్ పేమెంట్ ఎప్పుడు చేయాలి, మీ ఫొటోస్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి, సో ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి, దాని గురించి క్లియర్గా డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. సో మీ డీటెయిల్స్ అని ఫిల్ చేసేప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ చూసుకోండి. మీ ఫోటో ఇమేజ్ సైజు 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. సో డూస్ అండ్ డోంట్స్ ఇచ్చారు, ఏ సైజు ఉండాలి, ఇమేజ్ సైజు. ఇక్కడ చాలా మందికి ఇష్యూస్ వస్తాయంటాయి ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఒకసారి ఇవి చూసుకోండి. ఇక్కడ హౌ టు అప్లై కూడా ఇచ్చారు, ఈ గైడ్ లైన్స్ కూడా చదవండి. ఫోటో ఎంత సైజు ఉండాలి, సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, పేమెంట్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఓకేనా, సో మీరైతే ఫాలో అవ్వండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లింక్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయినా పిన్ చేస్తాను, నా వీడియో బయోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో లింక్లో అక్కడైతే చూడండి.